ఈ మాటను హెబ్రీ భాషలో చక్కని వాడారండి. క్రియో, KRIO, క్రియో అంటే అర్థమేంటి తెలుసా? ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో చెప్తున్నాను. దేవునికి మానవుడికి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి అనుబంధం. అభిషేకంతో ఉన్నటువంటి వ్యక్తికి దేవునితో మంచి అనుబంధం ఉంటుంది, సత్సంబంధం ఉంటుంది. దావీదు ఆత్మచేత నింపబడ్డాడంటే దేవుని చేత అనుబంధం కలిగినటువంటి వాడిగా బ్రతుకుతున్నాడు. దేవునికి మరింత దగ్గరగా చేర్చబడ్డాడు. ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తానికి అప్పగించుకుంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా అభిషేకం పొందుకుంటాడు. అభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తి దేవునికి మరింత సాన్నిధ్యాన్ని కలిగి ఉంటాడు. దేవునితో చాలా వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉంటాడు. ప్రియులారా, ఈ రోజున అభిషేకం అనేది ఉంటుంది కానీ అనుబంధం అనేది లేదు దేవుని దగ్గర. చాలా మందికి అభిషేకం అంటే అదే అనుబంధం, దేవునితో అనుబంధం కలిగి ఉండడం.